నేను లాస్ట్ 16 yearsగా డెంటిస్ట్రీ ప్రాక్టీస్ చేస్తున్నానండి. అందులో లాస్ట్ 10 years నుంచి పర్టికులర్గా ఫుల్ మౌత్ రీకన్స్ట్రక్షన్ కేసెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇలా ఫుల్ మౌత్ రీకన్స్ట్రక్షన్ చేసిన కేసెస్లో బాగా గుర్తుండిపోయే కేసు ఒక దాని గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇలా ఎవరైనా చెప్పినప్పుడు మనం చేసిన వర్క్ ఎక్కువ కాలం ఉన్నప్పుడు వి ఫీల్ లైక్ దిస్ ఈజ్ ద పర్పస్ వీఆర్ బీయింగ్ ఇన్ దిస్ ప్రొఫెషన్ అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ ఫుల్ఫిల్లింగ్ అండి. ప్రొఫెషనల్గా చూస్తే కనుక జస్ట్ ఫెల్ లైక్ షేరింగ్ విత్ యూ ఆల్. ఒక 3 years బ్యాక్ మన రెగ్యులర్ ఓపీడీలో పేషెంట్ వచ్చారండి. నేను చాలా దూరం నుంచి వచ్చాను, శ్రీకాకుళం నుంచి వచ్చాను అని చెప్పారు. ఆయన రెగ్యులర్ చెకప్ చేస్తే నోట్లో 4-5 teeth కన్నా ఎక్కువ లేవు. అండ్ అతనికి కూడా తెలుసు అతను ఫుల్ మౌత్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఇంప్లాంట్స్ వేసుకోవాలి అని తెలుసు. సో ఒకసారి నేను కన్సల్టేషన్ చూసి సార్ ఇలా చేసుకోవాలి అని చెప్పాక ఆయన నాకు చెప్పిన విషయం ఏంటంటే 9 years బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి నేను ఫుల్ మౌత్ రీకన్స్ట్రక్షన్ చేశానంట. మై ఎర్లియర్ డేస్ ఆఫ్ ప్రాక్టీస్. వాళ్ళ బ్రదర్ ఇతను అతను ఒక 4 years 3 years సక్సెస్ చూసాక ఈయన డిసైడ్ అయ్యాడు, వైజాగ్లో మనోహర్ అని ఒక డెంటిస్ట్ ఉంటాడు, ఆయన దగ్గర చేయించుకోవాలి ఎప్పుడైనా డిసైడ్ అయ్యారు. కాకపోతే ఫుల్ మౌత్ అనేసరికి ఆయనకు ఆల్రెడీ తెలుసు కొంచెం మనీ అవుతుంది అని. సో బీయింగ్ ఎ ఫార్మర్ ఆయన మనీ అంత ఒకసారి తెచ్చుకోలేరు కాబట్టి లాస్ట్ 3 years నుంచి తను డిసైడ్ అయ్యారంట మనీ పోగేసుకుందాం వీటి గురించి. అండ్ ఫైన్ డే వచ్చాక సార్ ఇది కూడా సఫిషియంట్ కాదు, గుడ్ అట్లీస్ట్ ఒక మినిమం క్వాలిటీ వర్క్ చేయాలి, అది లాంగివిటీ ఎక్కువ కాలం ఉండాలి అంటే కొంచెం స్పెండ్ చేస్తే బెటర్ సార్ అంటే ఆయన ఒకటే నాకు చెప్పాడు ఆ రోజు, నేను చేస్తే మనోహర్ దగ్గర చేయించుకుంటాను, లేదు అంటే నేను ఇలా నవ్వుకోగలుగుతున్నాను పర్లేదమ్మా ఇలా ఉండిపోతాను, బట్ కొంచెం ఎక్కువ అమౌంట్ అంటున్నారు కదా అది కూడా చేసుకుని వస్తాను. అక్కడికి 1 yearలో వచ్చారండి. వచ్చి ట్రీట్మెంట్ అంతా చేయించుకున్నారు. ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఆబ్వియస్లీ మా క్లినిక్లో ఎనీ ఫుల్ మౌత్ రీకన్స్ట్రక్షన్ కానీ ఏ చిన్న ప్రొసీజర్ అయినా సరే రెగ్యులర్గా ఎవ్రీ 6 monthsకి మేము కాల్స్ చేసి పిలుస్తూ ఉంటాం హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. అలా చేసే ప్రాసెస్లో నెక్స్ట్ వచ్చిన ప్రతిసారి ఆయన్ని ఎలా ఉంది సార్ అంటే ఫస్ట్ ఒక మాట చెప్తారు, మీరు నా లైఫ్కి ఏం చేస్తారో మీకు తెలియదమ్మా, అసలు ఇది ఆల్మోస్ట్ రీబర్త్, మళ్ళీ జన్మ ఇచ్చినంత ఆనందంగా ఉంటుంది తింటున్న ప్రతిసారి అని చెప్తాడు. థ్యాంక్ యూ.